సార్ నా పేరు నరసింహ అండి. మాది సిరి హ్యాండ్లూమ్స్ పోచంపల్లి శ్రీ మార్కండేశ్వర స్వామి టెంపుల్ కాంప్లెక్స్లో ఉంటుంది టౌన్లో. మా దగ్గర అందుబాటులో ఉన్న శారీస్ ఇక్కత్ శారీసే కానీ ఇక్కత్ లంగాలు, ఇక్కత్ దుప్పటాసు, నెక్స్ట్ మర్సరైజ్ కాటన్ శారీసు, చుడీదార్, లేడీస్ చుడీదార్, రకరకాల డిజైన్లు మీకు పట్టు చీరలో 6,000 నుంచి మొదలు పెడితే 30,000 వరకు రకరకాల డిజైన్లు, ట్రెడిషనల్ డిజైన్లు, ఫ్యాన్సీ డిజైన్లు, ట్రెడిషనల్ కాంబినేషన్స్ డిజైన్లు, ఫ్యాన్సీ కాంబినేషన్లో రకరకాలుగా మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అన్ని అందుబాటులో ఉంటాయండి. ఒక సింగిల్ శారీ కావాలనుకున్నా మేము మీకు షిప్పింగ్ చేయగలుగుతాం. ఇది హంస డిజైన్ వస్తుందండి. బార్డర్లో హంస మామూలుగా చిన్న అంటే చిన్నగా చేసుకోవచ్చు. చిన్నగా ఏంటంటే డిజైన్ అనేది చిన్నగా చేస్తే మీకు ఇంత పర్ఫెక్ట్ కనిపించదు అన్నట్టు. ఇప్పుడు లైట్ కలర్లో మీకు కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ వచ్చేసి హంస, పైన కూడా అదే హంస డిజైన్ స్మాల్ సైజులో బుటా టైప్. మీకు కొద్దిగా బాడీలో వచ్చేసరికి కొంచెం దూరం వస్తుంది. ఇట్లా బార్డర్లో వచ్చేసరికి మీకు కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కత్ టిష్యూ రెండు మిక్స్ అవుతాయి. అంటే మామూలుగా కొన్నిటికి టిష్యూ వస్తే కడ్డీ వస్తే ఇక్కత్ రాదు, కొన్నిటికి ఇక్కత్ వస్తే కడ్డీ రాదు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కత్తో పాటు టిష్యూ. ఈ టిష్యూ అనేది కూడా ఏంటంటే ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్ తీయడం ఈజీ, బట్ ఈ డిజైన్ ఎంత ఉందో అంతవరకు టిష్యూ రావాలంటే కష్టం అన్నట్టు. మీకు షైనింగ్లో అంటే జరీలో మీకు ఈ పళ్ళు కనిపిస్తుంది, జరీలో పళ్ళు కనిపిస్తుంది. పళ్ళు కనిపించడం వల్ల, జరీలో కనిపించడం వల్ల ఏంటంటే కొద్దిగా బార్డర్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే బార్డర్లో కనిపించినట్టు మీకు పళ్ళులో కూడా మీకు అదే కాంబినేషన్లో కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ప్లెయిన్, ఎందుకంటే మీకు ఆ డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ మీకు పళ్ళులో వేయడానికి వీలు పడదు. అంటే వీలు పడ్డా చూస్తే డిజైన్ మీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిగర్స్ అనేవి మీకు ఇందులో ఒక కరెక్ట్ యాంగిల్లో రావన్నట్టు. దానివల్ల మీకు ఇది బ్లౌజ్లు ప్లెయిన్ చేయడం జరిగింది. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఆపోజిట్ కాంబినేషన్ పింక్కు ప్యారెట్ గ్రీన్ బార్డర్, ప్యారెట్ గ్రీన్లో మీకు హంసలు, అదే హంసలు మీకు బాడీలో మల్టీ కలర్లో వస్తుంటాయి. చిన్న సైజులో బార్డర్లో వచ్చేసరికి మీకు పెద్ద సైజులో కనిపిస్తుంటాయి. మీకు ఇందులో కలర్స్ ఏమున్నాయి అంటే కొద్దిగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా చూపిస్తాను. మస్టర్డ్ గ్రీన్, ఇది పక్కా ట్రెడిషనల్ కాంబినేషన్. గ్రీన్ బార్డర్, రెడ్ గ్రీన్, ఇది ట్రెడిషనల్ కాంబినేషన్. రాయల్ బ్లూ గ్రీన్, ఫ్యాన్సీ కాంబినేషన్. అంటే కొద్దిగా ట్రెడిషనల్ కావాలనుకున్న ట్రెడిషన్లో, ఫ్యాన్సీ కావాలనుకున్న ఫ్యాన్సీలో. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుంది, ఇక్కడ హంసల్ డిజైన్ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి ఈ రెండింటికి సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ ఫిగర్స్ వద్దనుకునే వాళ్ళకు ఫ్లవర్స్ జస్ట్ నవరత్న పట్టులలో ఒక పాటను తీసి ఇట్లా ఇండివిజువల్గా వేయాల్సి వస్తుంది. ఇదే డిజైన్ని మీకు డిఫరెంట్గా అటాచ్ చేస్తే దీన్ని నవరత్న పట్టులు అంటారు. నవరత్న పట్టులలో వచ్చేసి మీకు అందులో ఉన్న ప్యాక్స్ ఒక భాగాన్ని తీసి ఇక్కత్లో ఇక్కడ వేయడం జరిగింది డైయింగ్లో. దానివల్ల మీకు రెండు మిక్స్ అయిపోయినాయి. ఇది గోల్డ్ పర్పల్లో కొద్దిగా మీకు డబల్ షేడ్లో వస్తుంది. బార్డర్లో పింకిష్ వస్తుంది, బాడీలో వచ్చేసరికి మీకు పర్పల్ కనిపిస్తుంది. గోల్డ్ ప్యారెట్ గ్రీన్, జస్ట్ ఇవి చూడడానికి రెండు లైట్ కలర్ కనిపిస్తాయి కానీ బార్డర్ వచ్చేసి కొద్దిగా బాడీ కన్నా జస్ట్ డార్క్ కనిపిస్తుంది. అంటే కొందరు బార్డర్ బాడీ కొద్దిగా సెల్ఫ్ టైప్లో దగ్గర కాంబినేషన్లో కావాలనుకునే వాళ్ళకు ఇలాంటి కాంబినేషన్స్ పెడుతుంటాం అన్నట్టు. ఎందుకంటే కొందరు కాంట్రాస్ట్ ఎక్కువ ఇష్టపడరు, తక్కువ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేసామంటే ఈ రెండు కలర్లని కొద్దిగా ఎక్కువ డార్క్ ఉండకుండా ఈ గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ అనేది చేయడం జరిగింది. పళ్ళు వచ్చేసి అదే ఇక్కత్లో టిష్యూ వస్తుంది, బార్డర్ వచ్చేసి ఇక్కత్ టిష్యూ రెండు వస్తాయి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంటుంది అన్నట్టు. ఇదేమో ప్యారెట్ గ్రీను, ఇది డీప్ గ్రీన్. దీనికి కొద్దిగా దగ్గర సంబంధం. ఇది లైట్గా అనిపిస్తుంది, ఫ్యాన్సీగా ఉంటుంది. ఇది బ్రైట్గా అనిపిస్తుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఇది గోల్డ్ కలరే. ఈ గోల్డ్ కలర్కు బాటిల్ గ్రీన్ బార్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది మస్టర్డ్ గోల్డ్, ఇదేమో లైట్ గోల్డ్, ఇది బ్రైట్ గోల్డ్. ఈ బ్రైట్ గోల్డ్కు డార్క్ గ్రీన్ బార్డర్. ఇది పక్కా ట్రెడిషనల్ కాంబినేషన్ అన్నట్టు. డిజైన్ వచ్చేసి ఫ్యాన్సీ డిజైన్, కాంబినేషన్ వచ్చేసి ట్రెడిషనల్ కాంబినేషన్. ఇది మస్టర్డ్కు గ్రీన్ బార్డర్, పళ్ళు వచ్చేసి మీకు సేమ్ బ్రైట్లో డార్క్ గ్రీన్లో మీకు ఇక్కడ టిష్యూ వస్తుంది, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. సారీ మొత్తం ఇట్లా రకరకాల మల్టీ కలర్స్ తోటి
పైన చిన్న హంసలు వచ్చి బార్డర్లో వచ్చేసరికి పెద్ద హంసలు వస్తాయి. తర్వాత ఐటమ్ అండి, దీని స్పెషల్ ఏంటంటే పైన అంతా ఫ్లవర్స్ వస్తుంటాయి, కింద చెట్లు వచ్చి మల్టీ కలర్లో, అంటే ఒక జింక పెద్ద సైజులో ఉండి దాని పిల్ల చిన్న సైజులో ఉండడం. ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక స్టోరీ లాగా ఉంటుందంట. ఈ చెట్టు నీడలో తన చిన్న జింకని ఏమవుతుందో నీడలో ఉంచి, నీడ ఉన్నంత వరకు పిల్ల నుంచి తర్వాత పెద్ద జింక ఏదైతే బయట ఉంటుంది, ఆపోజిట్ కాంబినేషన్లో వస్తుంది అన్నట్టు. ఈ పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్లు, తల్లి పిల్లలు చూసుకుంటున్నట్టు అర్థం. ఈ 2 కలర్లో ఈ చెట్టులో రావడం, ఈ 2 కలర్లో చెట్టులో ఉన్న 2 కలర్లో ఈ జింకలో రావడం దీని ప్రత్యేకత. అదే జింకలు మల్టీ కలర్లో పళ్ళులో కనిపిస్తాయి. దీన్ని మర్తాస్ డిజైన్ అంటారు. మర్తాస్ డిజైన్ అంటే మామూలు చీరలో చేసే దానికన్నా ఈ ప్రాసెస్ వేరుంటుంది. అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ కొద్దిగా రిస్క్, అంటే వెరైటీగా ఉంటాయి. కష్టంతో కూడుకున్న పనులు, ఖర్చుతో కూడుకున్న పనులు అన్నట్టు. ఇందులో పని ఎక్కువ ఉంటుంది. ఇంత చిన్న డిజైన్లో ఇలాంటి డిజైన్ చేయాలంటే కొద్దిగా కష్టం అన్నట్టు. అంటే మర్తాస్ అనే అది మెటీరియల్ వేరుంటుంది. ఆస్లో ఒక రకమైన ఆశ అన్నట్టు. ఆశ అనేది మా వీవింగ్లో వాడే ఒక పరికరం. దీనికి సంబంధించిన పరికరాలు మర్తాస్ అనేది కొద్దిగా వేరే ఉంటాయి. అది మీకు మెటీరియల్ ఉంటే చూడొస్తే చెప్పగలను. ఇది శారీ మొత్తం వచ్చేసి ఇట్లా వస్తుంది. పైన వచ్చేసి మల్టీ కలర్స్ ఫ్లవర్స్ వస్తుంటాయి. బార్డర్ వచ్చేసరికి తల్లి జింక పిల్ల జింక 2 జింకలు ఉంటాయి అన్నట్టు. ఆ 2 కూడా ఆపోజిట్ కాంబినేషన్లో వస్తుంటాయి. దీంట్లో మీకు కలర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కలర్స్ ఏమంటే, ఇది కాస్ట్ వచ్చేసి 9,000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే మర్తాస్ కదా, మర్తాస్ అనేది కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు జరి తక్కువ ఎందుకు ఎక్కువ రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే దానికి ఈ పని చేయడము చాలా కష్టం అన్నట్టు. ఇట్లా మీకు ఇన్ని రకాల కలర్స్ మీకు అందులో బాట్లో ఉంటాయి. 9,000 రూపాయలు, 9,000 అండి. ఇందులో మీకు ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి 10 కూడా ఉంటాయి. ప్రస్తుతం మీకు 6 కలర్లు మాత్రమే ఉన్నాయి. ఈ 6 కలర్లు కూడా రకరకాలుగా ఉంటాయి. ఇది ఒకటి మీకు ఈ కలర్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే కాపర్ బ్లూ కనిపించదు, అటు ఎల్లో కనిపించదు. ఎందుకంటే 2 రంగులు కలిసి ఉంటాయి. ఈ పళ్ళులో మీకు ప్యారెట్ గ్రీన్ ఒకటి, గ్రే కలర్ ఒకటి, 2 కలర్లో మీకు జింకలు కనిపిస్తుంటాయి. ఇట్లా వస్తుంది అన్నట్టు శారీ మొత్తం. పళ్ళు వచ్చేసి బ్లాక్లో మల్టీ కలర్ జింకలు వస్తాయి. బాడీ వచ్చేసి మీకు ఫ్లవర్స్ కింద జింకలు ఈ విధంగా వస్తుంటుంది అన్నట్టు. మీకు ఇందులో ప్రస్తుతం అవైలబుల్ ఉన్న కలర్స్ ఇవి 6 రంగులు ఉన్నాయండి. ఇది ఒకటి ఆరెంజ్ బ్లాక్. ఇందులో మీకు కాంట్రాస్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది అన్నట్టు. ఎందుకంటే బాడీ కలర్ వచ్చేసి లైట్, బార్డర్ కలర్ వచ్చేసి బ్రైట్. ఎగ్జామ్ ఆపోజిట్ కాంబినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎంత లైట్ ఉందో బాడీ, బ్రైట్ కూడా మీకు అంత బ్రైట్గా అనిపిస్తుంటుంది. మీకు కాంట్రాస్ట్ వచ్చేసి బ్లాక్ వస్తుంది, బాడీ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది కదా. దానివల్ల మీకు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. ఫ్లవర్స్ ఒకటి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది, ఒకటి గ్రీన్, లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ టైప్ అన్నట్టు. మీకు అవే కలర్స్ ఏవైతే ఉన్నాయో మీకు కింద బ్లాక్ బార్డర్ పైన ఆ జింకలు ఏ కలర్స్ వచ్చినాయో మీకు పైన వచ్చిన బార్డర్ కలర్ ఫ్లవర్ కలర్స్ కూడా ఆ బార్డర్ కలర్లో ఉంటాయి అన్నట్టు. ఇది గ్రీన్ బ్లూ, ఇది పింక్ బ్లూ, పింక్ గ్రీన్. జస్ట్ డార్క్ కలర్ కావాలనుకునే వాళ్ళకు డార్క్ కలర్, లైట్ కలర్ కావాలనుకునే వాళ్ళు లైట్ కలర్. బాడీ వచ్చేసి మీకు 2 పింకే కనిపిస్తుంది. ఈ పింక్లో వచ్చేసి మీకు బ్లూ, జస్ట్ కాంట్రాస్ట్ పల్ప్లో వస్తుంది. ఆపోజిట్ జస్ట్ మీకు ఆరెంజ్ బ్లాక్ అంత కాంట్రాస్ట్ కాకుండా కానీ కొద్దిగా కాంట్రాస్ట్ తక్కువ కనిపిస్తుంటుంది ఇందులో. ఇది ఆపోజిట్ కాంబినేషన్. బార్డర్ వచ్చేసి లైట్ వస్తుంది, బాడీ వచ్చేసి బ్రైట్ వస్తుంది. సేమ్ మల్టీ కలర్ కాంబినేషన్. బార్డర్లు ఏ కలర్లు ఉన్నాయో అవే కలర్ కాంబినేషన్. మీకు ఫ్లవర్స్ వస్తుంటాయి. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి మీకు మల్టీ కలర్ డిజైన్ వస్తుంది ఇక్కత్లో. తర్వాత ఏంటంటే పోచంపల్లి ఇక్కత్లో మీకు ఇదొక వెరైటీ. దీని స్పెషల్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు బాడీ వచ్చేసి ఫ్యాన్సీ కాంబినేషన్. ఆ ఫ్యాన్సీలో ఏంటంటే వార్ప్ అండ్ వెఫ్ట్, అంటే నిలువులో అడ్డంలో. వార్ప్ అంటే నిలువు, వెఫ్ట్ అంటే అడ్డం. అడ్డం వేసేదాన్ని ఈ విధంగా వచ్చేది అడ్డం అన్నట్టు. దాంట్లో జరి ఉంటుంది, దీంట్లో జరి ఉంటుంది. ఈ వార్పులో వచ్చేసి జరి మొత్తం చెక్స్ లాగా వస్తుంది. ఆ చెక్స్ మధ్యన
మల్టీ కలర్, ఒకటి ఎల్లో బుట్ట, ఒకటి పింక్ బుట్ట, ఇట్లా 2 రకాల బుట్టాలు వస్తాయి. బార్డర్లో మీకు 4 రంగులు వస్తాయి బాడీలో. ఒకటి చూడండి, రాయల్ బ్లూకి సంబంధించిన లైట్ కలర్ వస్తుంది, కాపర్ బ్లూలో సంబంధించిన లైట్ కలర్ వస్తుంది. ఈ రెండింటికి సంబంధం లేకుండా సీ గ్రీన్ లైట్ ఆర్ డార్క్ 2 కలర్లు. అంటే మొత్తం బాక్స్లో చూసుకుంటే మీకు 6 రంగులు కనిపిస్తాయి. చూడండి, ఇదొక రంగు, ఇదొక రంగు, ఇదొక రంగు, ఇట్లా మీకు రకరకాలుగా డిఫరెంట్గా కనిపిస్తాయి. దీని పళ్ళు వచ్చేసి ఇంతకుముందు చూపించినట్టే స్ట్రైప్, అంటే ఇది నిలువు వచ్చిందని స్ట్రైప్ అంటారు, నిలువు అడ్డం వస్తే చెక్స్ అంటారు, పేకలు వస్తే లైన్స్ అంటారు, ఇట్లా నిలువు వచ్చిందని స్ట్రైప్స్ అంటారు. ఇక్కడ మీకు పళ్ళు వచ్చేసి ఆ స్ట్రైప్లో పాన్ పటోలా డిజైన్ వస్తుందండి. బార్డర్ వచ్చేసి కడ్డీ టిష్యూ, ఈ బార్డర్లో పాన్ పటోలా, ఇదంతా పాన్ పటోలా డిజైన్. ఇంతకుముందుకు మీకు ఈ పళ్ళులో వచ్చిన డిజైన్ అనేది పళ్ళు ఇక్కత్తు, బ్లౌజ్ ఇక్కత్తు, బార్డర్ ఇక్కత్తు, అంటే పళ్ళు, బ్లౌజ్, బార్డర్, పాన్ పటోలా డిజైన్ అంటారు దీన్ని. మళ్ళీ మీకు కిందికి వచ్చేసరికి కడ్డీ, ట్రెడిషనల్ కాంబినేషన్ కడ్డీ కనిపిస్తుంది. టిష్యూలో మీకు ఇది పాన్ పటోలా డిజైన్ వస్తుంది. పైన వచ్చి మీకు ఈ మల్టీ కలర్ అంటే రకరకాల రంగుల్లో మీకు ఇక్కత్ బుట్టాలు, ఒకటి ఇక్కడ వచ్చిన కాంబినేషన్ ఇక్కడ రాకుండా, ఇక్కడ వచ్చిన కాంబినేషన్ ఇక్కడ రాకుండా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏ కలర్ వస్తే బాగుంటుంది అనేది దాని ప్రకారం తీయడం జరిగిందండి. అంటే మీకు లైట్కు డార్క్ కలర్ బార్డరు, డార్క్కు లైట్ కలర్ బూట, ఈ బూట అనేది డిఫరెంట్గా వచ్చేటట్టు, మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ రావాలి, ఈ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ రావాలి, దాని ప్రకారం బూట తీయడం జరిగింది. ఎట్లా ఉంటుందండి, ఇది సీ గ్రీను కాపర్ బ్లూ కాంబినేషన్ బూట, బాక్స్ చెక్స్, అంటే చెక్స్లో మీకు రకరకాల సీ గ్రీన్లో కాంబినేషన్ ఒకటి ఉంటుంది, కాపర్ బ్లూ ఉంటుంది, కాపర్ బ్లూ లైట్ వస్తుంది, సీ గ్రీన్ లైట్ వస్తుంది. ఈ బార్డర్ వచ్చేసి ఈ విధంగా పటోలా, టిష్యూలో పటోలా, పాన్ పటోలా డిజైన్ వస్తుంది. ఆ పాన్ పటోలా కింద మొత్తం బార్డర్ కింద కడ్డీ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్, పళ్ళు, బ్లౌజ్ డిజైన్ సేమ్ వస్తుంది. ఇది 11,500 ఉంటుందండి. ఇందులో మీకు అందుబాటులో ఉన్న కలర్స్ చాలా ఉన్నాయండి. లైట్ కలర్ బార్డర్ వస్తుంది మీకు, ఇందులో గ్రీను, కాపర్ బ్లూ. ఇందులో మీకు ఏంటంటే హాఫ్ పాన్ పటోలా వస్తుంది, హాఫ్ నారికుంజి పటోలకు సంబంధించిన పార్ట్ అంటే నారికుంజి పార్ట్లో వచ్చే రకరకాల డిజైన్లు ఉంటాయి. ఎలిఫెంట్, బర్డ్, ఫ్లవర్, జోకర్, అట్లా అన్ని రకాలలో అందులో ఒక పార్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఎలిఫెంట్ వచ్చింది. కింద వచ్చేసి పాన్ పటోలా డిజైను, పైన వచ్చేసి ఎలిఫెంట్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ కాకుండా మీకు ఇందులో వేరే కలర్స్, అందుకంటే ఆ బార్డర్ దగ్గర దానికి సంబంధించిన కలర్స్ రంగులు అందులో వచ్చినాయి. ఈ బార్డర్కి సంబంధించిన కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉండేటట్టు ఇందులో వస్తుంది అన్నట్టు. ఇందులో ఎట్లా అంటే మీకు రెడ్ వస్తుంది, రెడ్కి సంబంధించిన కలర్ లైట్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, గ్రీన్ రెడ్కి సంబంధించిన కలర్ ఒకటి వస్తుంది. ఇట్లా 4 రకాల రంగులు వస్తాయి. మళ్ళీ ఆ రంగుల్లో కూడా మీకు ఏ ఇక్కత్ డిజైన్ అవుతుందో ఆ ఇక్కత్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అంటే కనిపించేటట్టు, డల్ కాకుండా, దీంట్లో వచ్చిన రంగు దాంట్లో రాకుండా, దాంట్లో వచ్చిన రంగు దీంట్లో రాకుండా ఇట్లా చేయడం జరిగింది అన్నట్టు. మల్టీ కలర్, ఒక దాంట్లో కాపర్ బ్లూ బుట్ట, ఒక దాంట్లో వైట్ బుట్ట, ఒక దాంట్లో ఎల్లో బుట్ట, బ్యాక్గ్రౌండ్ ఇట్లా చుట్టూ వైట్ వచ్చి మధ్యన ఎల్లో వస్తుంది అన్నట్టు. ఒకటే రంగు కాకుండా ఇక్కడ మొత్తం కావాలనుకుంటే ఒకటే రంగు, ఇక్కడ వచ్చేసి ఇట్లా వస్తుంది. దీనికి వైట్ వచ్చి వైట్ మధ్యలో బ్లూ వస్తుంది. అంటే వైట్ మల్టీ కలర్ అన్నట్టు, ఇంకొక రంగు అదనంగా రావడం వల్ల ఒక రంగుకు డిఫరెంట్ అనేది మల్టీ కలర్లో కనిపిస్తుంది. బార్డర్లో వచ్చేసి పాన్ పటోలా డిజైన్, అదే పాన్ పటోలా డిజైన్ ఇక్కడ పళ్ళులో తీసుకోవడం జరిగింది. బ్లౌజులో, పళ్ళులో అదే పాన్ పటోలా డిజైన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ డిజైనే పళ్ళు బ్లౌజ్లో తీసుకోవడానికి ఈ విధంగా వస్తుందండి. ఇది వచ్చేసి మీకు 12,500 వస్తుందండి. ఎందుకంటే ఇందులో కొద్ది వర్క్ ఎక్కువ ఉంటుంది. బార్డర్లో 2 రంగులు తీసుకోవడం జరిగింది, 2 డిజైన్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా వర్క్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇందులో. అట్లా ఈ విధంగా వస్తుందండి. మీకు దీనికి దానికి సంబంధించిన రంగులు చూపిస్తున్నాను మీకు. గ్రే, బ్లాక్, ఆరెంజ్. ఇది పక్క ట్రెడిషనల్ డిజైన్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషన్. కాపర్ బ్లూ, రాయల్ బ్లూ, ఇంకొక రంగు రాకుండా మీకు ఇది 2 రంగులతోటి బ్రైట్ పాన్ పటోలా డిజైన్ వస్తుంది. ఆ బార్డర్లో పాన్ పటోలా డిజైన్ వస్తుంది, బ్లౌజ్లో పాన్ పటోలా డిజైన్ వస్తుంది. అదే చెక్స్ ఏదైతే ఉందో ఆ వచ్చిన డిజైన్ కాకుండా ఇది సింగిల్ కలర్లో, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ కాబట్టి సింగిల్ కలర్, ఒక కాపర్ బ్లూ, రాయల్ బ్లూ, ఇందులో కలర్ వచ్చేటట్టు ఈ చుట్టూ ఇట్లా బాక్స్ లాగా, ఇక్కత్ బాక్స్ లాగా వచ్చి మధ్యన ఇక్కత్ కాయలాగా వచ్చేసి
సింపుల్గా ఉండేటట్టు. ఈ వీడియోలో మా నెంబర్ మీకు డిస్ప్లేలో వస్తుంది. మీకు ఏ శారీ కావాలన్నా మేము అన్ని శారీస్ మాకు అందుబాటులో ఉంటాయి. మీకు ఏది కావాలనుకున్నా మాది GST నెంబర్ ఉంది. మాది ఇక్కడ మార్కెట్లో కూడా సిరి హ్యాండ్లూమ్స్ అంటే మీకు ఎవరిని అడిగినా మీకు తెలుస్తుంది. రకరకాల డిజైన్స్ ఎప్పుడు కావాలన్నా, ఒక సింగిల్ శారీ కావాలనుకున్నా మేము మీకు షిప్పింగ్ చేయగలుగుతాం.